మీరు 7వ తారీఖు రోజు నేను అధికారంలోకి ఎక్కితే 9వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీ చేస్తున్నారు. రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బంధు ఏది? విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్య ఎక్కడ పోయింది? విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? మహిళా రుణాలు ఎక్కడ పోయినాయి? ప్రతి ఆడబిడ్డకు 3,500 2,500 రూపాయలు ఇస్తున్నారు. అవి ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారన్న. నేను ఒకసారి చెప్తా చూడు, మీ ఛానల్ ద్వారా చాలా క్లారిటీ చెప్తా. అభయహస్తం చాప్టర్ 2లో క్లారిటీగా ఒక 2 మినిట్స్లో చెప్తాను నేను. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు. రెండోది రైతు భరోసా. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. వరి పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మూడోది గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నాలుగోది ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు. ఐదోది యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తున్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రవేశపెడుతున్నారు. ఆరోది చేయిత. ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా ఇస్తున్నారు. 100 రోజులు వేస్తా అని చెప్పారు. దీంట్లో ఏది అమలైందో మీరు చెప్పండి. దాంట్లో దాదాపు అన్ని అమలైనాయి. ఏడైందన్న? 10,500 రూపాయలు ఇచ్చిరా? ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయా? ఆగా టైం తీసుకోవాలి కదా. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా, 53 54 పేజీలు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి నేను మాట్లాడట్లే. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఆ 6 గ్యారెంటీల గురించి మాత్రమే మాట్లాడుతున్నా రాజన్న. ఓకే, సో ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెడితే శివసేన పార్టీ కేవలం హిందుత్వం కోసమే ఫైట్ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే అన్ని వర్గాలకి సమానంగా చూసుకుంటుంది అనుకోవచ్చు? నేను హిందుత్వం కోసం పనిచేస్తా. 100% మా ఎజెండా హిందుత్వపు ఎజెండానే. బరాబర్, దీంట్లో ఏం డౌట్ అవసరం లేదు. సమస్యల గురించి ఫైట్ చేస్తాం. అన్ని మతాలను గౌరవిస్తాం. అన్ని మతాల హక్కులని కోసం గౌరవిస్తాం. మా మతం దగ్గరకు వచ్చి మా మతాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే బయటికి వస్తాం, తాట తీస్తాం, తొక్కుతాం. బరాబర్, నో డౌట్. క్లారిటీగా ఛత్రపతి శివాజీ వారసులు ఎట్టుంటారో అట్లనే ఉంటారు తెలంగాణలో. మరి ఎందుకు బంగ్లాదేశ్లో దాదాపుగా ఇప్పటికి 500-600 మంది అఫీషియల్గా చెప్పిన వాళ్ళే, ఇంకా అన్అఫీషియల్ ఎంతమంది ఉన్నారో తెలియదు, అంతమంది హిందువులని నడి రోడ్డు మీద నరకడాలు చంపడాలు చేస్తుంటే ఎందుకు శివసేన ఒక్క కామెంట్ కూడా చేయలేకపోయింది? 100% చేసినాం కామెంట్. హిందువులని రక్షించాలని చెప్పినాం. అందుకే సిఏఏని దేశంలో అమలు చేసి ఇతర దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలైనటువంటి హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళందరినీ కూడా ఈ దేశం తీసుకురావాలని చెప్పినాం. అందుకే చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈరోజు ఆడ హిందువులు చనిపోవడానికి కారణం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇండి కూటమి వాళ్ళు చేసినటువంటి పాపమే ఈరోజు హిందువులకు అక్కడ పాపం తగిలింది. వీళ్ళు చేసినటువంటి కారణంగా ఈరోజు హిందువులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, హిందూ మందిరాల పైన ఈరోజు ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయంటే వీళ్ళు చేసినటువంటి నష్టమే అది. వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క ముందు చూపు లేనితనమే. ఈరోజు ఈ భారతదేశం ఏర్పాటైనప్పుడు మైనార్టీల సంఖ్య ఎంత, ఇప్పుడెంత సంఖ్య? పాకిస్తాన్లో మైనార్టీల సంఖ్య ఎంత, అప్పుడు ఇప్పుడెంత? ఆఫ్ఘనిస్తాన్లో ఎంత? బంగ్లాదేశ్లో ఎంత? ఈరోజు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీలు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు, పార్సీలు వీళ్ళందరూ కూడా అక్కడ మొత్తం సంఖ్య తగ్గిపోయింది. వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు, వాళ్ళ ఆలయాలకు రక్షణ లేదు, వాళ్ళకు ప్యాకేజీలు లేవు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు. ఇక్కడ మైనార్టీలకు సపరేట్గా హక్కులు ఉన్నాయి. ఇక్కడ మైనార్టీ వర్గం నుంచి చాలామంది ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, చీఫ్ మినిస్టర్లు అయ్యారు. అక్కడ ఎవరయ్యారండి? ఈరోజు ఈ పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీది కాదా? ఆనాడు హిందువులందరినీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరినీ, ఈ మైనార్టీలందరినీ, సిక్కులను, బౌద్ధులను, పార్సీలను అందరూ కూడా ఈ దేశం తీసుకొచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. బంగ్లాదేశ్లో హిందువులపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువుగా మేము బతుకుతున్నందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా బాధ అనిపిస్తున్నది. ప్రతి హిందువు ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పార్టీలకు జయజయలు పలుకుతున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి. ఈరోజు వాళ్ళు హిందువులో కాదో వాళ్ళు అసలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బంగ్లాదేశ్లో హిందువులను మరి వాళ్ళని చెడ్డిప్పి మరి హిందువులను చూసి చంపుతున్నారండి. రాహుల్ గాంధీ హిందువులు మాత్రమే అని పార్లమెంట్లో కొన్ని కామెంట్స్ చేయడం. అవును, హిందువులు హింసావాదులుగా కనిపిస్తున్నారు అని అన్నాడు. మరి ఆయనకి ఏమి హింస కనిపించిందో నాకు అర్థమైతే లేదు.